సమస్యల, అనారోగ్యమా, పిల్లలు లేరా, మనశ్శాంతి కరువైందా? మీరు లోకానికి ఉప్పై ఉన్నారని ప్రభు చెప్పాడు. అదేవిధంగా ప్రభు లోకము మిమ్మల్ని ద్వేషించని చెప్పాడు. మనం నిజంగా లోకానికి ఉప్పై ఉంటే లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఉప్పును ఇచ్చి తీసుకోమన్నప్పుడు దాన్ని టేస్ట్ చేసి స్పిట్ చేస్తారో అదేవిధంగా నిజమైన సువార్త ప్రకటించినప్పుడు కూడా ఆ విధంగా చేస్తారు. కానీ వీళ్ళు ఉప్పు పేరుతో షుగర్ అమ్ముతున్నారు, జనాల్ని మోసం చేస్తున్నారు. నిజమైన సువార్త ప్రకటించకుండా, నిజమైన సువార్త యేసుప్రభు ద్వారా తప్ప రక్షణ లేదు, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన మీ జీవితంలో ఏమైనా అనుమతించవచ్చు, ఇట్స్ నాట్ అబౌట్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్, ఇట్స్ అబౌట్ సెల్ఫ్ డినయల్. ప్రతిదినం సెలవుని ఎత్తుకుని వెంబడించాలి. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మీ సత్యం కోసం నిలబడినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ శత్రులు అవ్వచ్చు. యేసుప్రభు నమ్ముకోవడం ద్వారా మీకు ఎన్నో నష్టాలు జరగవచ్చు, మీ ఆస్తులు కోల్పోవచ్చు. కానీ ఆయనను బట్టి ఆయన శుద్ధిస్తూ మీరు ఆయన కొరకు జీవించాలి అని ప్రకటించినప్పుడు ఏ విధంగా అయితే ఉప్పు తినమనిచ్చినప్పుడు నోట్లో పెట్టుకుని స్పిట్ చేస్తారో అదేవిధంగా నిజమైన స్వార్థ ప్రకటించినప్పుడు ఆ విధంగా చేస్తారు. కానీ అబద్ధ బోధకులు తమ యొక్క ధనాపేక్ష వరకు, స్వార్థం కొరకు, షుగర్ క్యాండీ వాళ్ళకి ఏది ఇష్టమో అంటే వాళ్ళ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్, మీకు అప్పులున్నాయా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, పిల్లలు లేరా, అయితే రండి అంటూ తమ యొక్క ధనాపేక్ష వరకు, తమ యొక్క స్వార్థం కొరకు, తమ యొక్క లోకం తన వారిని స్నేహించి కాబట్టి వీళ్ళు లోక సంబంధులు. సంఘాల్లో ఎక్కువ మంది లోక సంబంధం నిండిపోయి ఉంది. వాళ్ళ యొక్క సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ కోసము ఈ విధంగా తమను తాము మోసం చేసుకుంటున్నారు ఈ అబద్ధ బోధకులు. ఒకవైపు ఉప్పు చూపిస్తూ తెలివిగా షుగర్ అమ్ముతూ జనాల్ని మోసం చేస్తుంటారు. అపోస్తలుల ప్రవక్తలు ఎప్పుడు ఈ విధంగా చెప్పలేదు, మీకు అప్పులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పిల్లలు రన్నీ అనేసి. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎంతోమందికి ఎన్నో అప్పులు ఉన్నవి, అయినా కానీ దేవుని వెంబడిస్తున్నారు. పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది అయినా కానీ దేవుని వెంబడిస్తున్నారు. వాళ్ళు దేవుని బట్టి దేవుని శుద్ధిస్తూ దేవుని వెంబడిస్తారు. కానీ ఈ అబద్ధ బోధకులు తెలివిగా ఒకవైపు ఉప్పు చూపిస్తూ, ఒకవైపు ఇవన్నీ చెప్తూ యేసుప్రభు నమ్ముకున్న కష్టాలు బాధలు ఇవన్నీ వస్తాయి అని ఒకవైపు చెప్తూ, మరొకవైపు మీ కష్టాలు బాధలు రండి అంటూ తమ యొక్క ధనాపేక్ష వరకు కలిపి చెరుపుతూ వేరొక ఆత్మను వేరొక యేసును ప్రకటిస్తూ మోసం చేస్తారు. కాబట్టి ఇలాంటి అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త కలిగి ఉండండి. అందుకే యేసు చెప్పిన మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. మోసపోకండి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. ఇంత శ్రేష్టమైన వాక్యం వచ్చిన తర్వాత మీరు మోసపోతే దానికి మీరే బాధ్యులు. క్రీస్తు దగ్గరికి క్రీస్తుని బట్టి కాకుండా మరి దేనిని బట్టి వస్తే అది విగ్రహాన్ని అవుతుంది. ఈ అబద్ధ బోధకులు ప్రజల్ని విగ్రహాలను నడుపుతున్నారు. వారి పాపాలని గుర్తు చేయకుండా వారి యొక్క భౌతిక పరమైన అవసరం గుర్తు చేస్తూ అవి ఫుల్ఫిల్ అవ్వాలంటే రండి అంటూ పిలవడం అనేది క్రీస్తు పెట్టిన రక్తాన్ని అవమానించము. వీళ్ళందరూ అబద్ధ బోధకులు. కాబట్టి వీళ్ళు మీకు ఒకవైపు ఉప్పును చూపిస్తూ షుగర్, పంచదార, చక్కెర అమ్ముతూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు వాక్యాన్ని సరిగ్గా పరిశీలించకపోతే మీరు మోసపోతారు. మీరు వీళ్ళతో పాటు నరకానికి వెళ్తారు.